నిందించబడుతున్నటువంటి వారు, అవమానపరచబడుతున్న వారు, హేళన చేయబడినటువంటి వారు తిరిగి మరలా గణపరచబడటం ఎట్లా, హెచ్చింపు పొందుకోవడం ఎట్లా, దీనస్థితి నుంచి ఉన్నత స్థితిలోనికి రావాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వాటిని తెలుసుకోవడం కోసం యోసేపు జీవిత క్రమంలో నుంచి, యోసేపు జీవితంలో నుంచి కొన్ని పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం చూస్తూ వచ్చాం. యోసేపు కలగనటం, ఆ సంగతి అన్నలకు చెప్పటం, అన్నలు యోసేపు మీద పగబట్టడం మాత్రమే కాక అసూయ పడటం మాత్రమే కాక ఈ కళ్ళకు అనేటువంటి వాడు మన మధ్యలో ఉంటూ మనం ఎట్లా పరిపాలన చేస్తాడు, వీడి సంగతి చూద్దామని చెప్పేసి అన్నలు అతని మీద ద్వేషం పెంచుకొని అన్నలు యోసేపును కొట్టి తిట్టి హేళన చేసి అవమానపరిచి గుంటలో పడవేసి చంపబోయి చావుదాకా వెళ్ళి వేదన అనుభవిస్తున్నటువంటి యోసేపు ఆ పరిస్థితుల్లో దేవుని మీద సనగకుండా దేవునికి ప్రార్థన చేయడం ద్వారా యోసేపు గుండెలో నుంచి తప్పించబడి ఇష్మాయేలుకి అమ్మబడినటువంటి రీతి వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రార్థన చేస్తే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని చెప్పడానికి యోసేపు జీవితమే ఒక మంచి ఉదాహరణ. ఆమేన్. ఎవరైతే ఉన్న పరిస్థితిని బట్టి కృంగిపోకుండా, పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్తూ, ఆ స్థితిలో కూడా దేవునికి నమ్మకంగా ఉంటూ దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన యొక్క ఫలితము ఏమిటయ్యా అంటే వారు ఉన్న స్థితి నుంచి లేపబడినటువంటి వారుగా మరొక స్థితిలోనికి తీసుకురాబడతారు. ఆమేన్. హల్లెలూయా. యోసేపు చంపబడవలసినటువంటి వాడై గోతులోకి తోయబడగా గోతులోనే సమాధి చేయబడవలసినటువంటి యోసేపు ఏమయ్యాడంటే దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దాని ఫలితము గోతులో నుంచి పైకి తీయబడ్డాడు. ఆమేన్. చంపేద్దాం, వీడిని ఎక్కడితో సమాధి చేసేద్దామని అనుకున్నారు. అనుకున్నటువంటి అన్నలకి ఆ మనసు రాకుండా ఆ మనసు నుంచి తప్పించాడు దేవుడు. తప్పించి అరే మనం చంపేస్తే ఏమవుతుంది, వీడి ఇక్కడితో అయిపోతాడు, వీడు చావకూడదు, ఒక్కసారి చచ్చిపోకూడదు, వీడు బ్రతుకుతూ చస్తూ ఉండాలి, నిత్యము చస్తూ బ్రతుకుతూ ఉండాలి అనేటువంటి ఒక పగతో కూడినటువంటి ఆలోచన చేసేటట్లుగా మనం ఆలోచన చేసాము. వారిని అమ్మేద్దామని అమ్మేశారు, కానీ వారి అమ్మటానికి వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అన్న సంగతి యోసేపు గ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలోకి ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య వెనకాల, ప్రతి వేదన వెనకాల, ప్రతి ఇబ్బంది వెనకాల దేవుని చిత్తము ఉన్నది అన్న సంగతి మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. దేవుని అనుమతి లేకుండా, దేవుని చిత్తము లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు అన్న సంగతిని మనం గుర్తించాలి. మన ప్రమేయం లేకుండా ఏదైనా మనకు ఎదురైతే, ఏదైనా సమస్య ఎదురైతే, మన ప్రమేయం లేకుండా ఏదైనా ఇబ్బంది మనకు ఎదురైతే మనం అంతా కరెక్ట్గానే చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ మనకు అనుకోకుండా ఏదైనా సమస్య, ఇబ్బంది, బాధ, వేదన, మనకి ఎటువంటి ఇరుకు ఏదైనా ఎదురయ్యిందంటే దాని అర్థం ఏంటంటే ఇందులో దేవుని చిత్తము ఉన్నది అని మనం గుర్తించాలి. ఇందులో దేవుని చిత్తము ఉందని గుర్తించి దేవునికి ఆ సమయంలో మనం కృతజ్ఞత చెప్పుకుంటూ మన భక్తి మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే తగిన సమయం మందు దేవుడు మనల్ని హెచ్చించేవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా యోసేపుకి తోడై ఉన్నాడు అన్న సంగతి వరకు మనం చూస్తూ వచ్చాం. యెహోవా యోసేపుకి తోడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినప్పటికీ యోసేపుకి దేవుడు తోడుగానే ఉంటూ వచ్చాడు. యోసేపుని దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఆశీర్వదిస్తూ వచ్చాడు కనుక యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుక మరణానికి అప్పగించవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి యోసేపు మరణించకుండా గోతు నుంచి పైకి తీయబడి ఇష్మాయేలుకి అమ్మబడ్డాడు. ఆమేన్. సావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా, ఒక్క మాటలో చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా యోసేపు ప్రాణం నుంచి తప్పించబడ్డాడు. ప్రాణాపాయ పరిస్థితి నుంచి తప్పించబడ్డాడు కానీ శ్రమల నుంచి తప్పించబడలేదు. దేవుడు నమ్మినటువంటి వారికి దేవుడు ఒక సమయానికి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఒక టైం మనకి పెట్టినప్పుడు ఆ టైం వచ్చే వరకు కూడా మనల్ని ఆ స్థితిలోనికి తీసుకురాడు. కానీ ఈ లోపల కొన్ని సంఘటనలకు
గుండా మనం తీసుకువెళ్తాడు. ఆ సంఘటనలో కూడా నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు అన్నట్లుగా కొంత ఓదార్పుని, కొంత నెమ్మదిని, కొంత ప్రశాంతతని కలగజేస్తాడు తప్పించి పూర్తిగా విడుదల మాత్రం మనకు రానివ్వడు. విడుదల పూర్తిగా రానంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఈ సంగతి మనం గుర్తించాలి. ఆమేన్. మౌనంగా ఉన్నారు, మౌనంగా ఉండకూడదు. దేవుని మనము కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మరొక విషయాన్ని మనం చూద్దాం. యోసేపు జీవితంలో నుంచే మనం కొన్ని విషయాలు ధ్యానం చేయాలి. అధమ స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి ఒక వ్యక్తి ఎట్లా రాగలడు, అవమానపరచబడిన స్థితిలో నుంచి, హేళన చేయబడిన స్థితిలో నుంచి గణపరచబడే స్థితిలోనికి ఆ వ్యక్తి ఎలా రాగలడు అనే సంగతి మనం తెలుసుకోవడానికి యోసేపు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యోసేపు జీవితంలోనికి వచ్చిన పరిస్థితులు లాంటి పరిస్థితులే ప్రతి ఒక్క జీవితంలోనికి వస్తాయి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనికి అటువంటి పరిస్థితులే వస్తాయి. వాటిని పోలినటువంటి పరిస్థితులు తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తారసపడతాయి. కనుక యోసేపు ఎట్లాగైతే వాటిని జయిస్తూ వచ్చాడో, యోసేపు ఏ రీతిగా అయితే జయించి విజయం పొందుకొని ఉన్నత స్థాయిలోనికి వెళ్ళాడో, మనము కూడా వాటిని జయిస్తే తప్పనిసరిగా ఆ ఉన్నత స్థాయిలోనికి మనము వెళ్తాము. ఆమేన్. వాటిని సొంతం చేసుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే యోసేపు జీవితాన్ని మనం భక్తిపూర్వకంగా ధ్యానం చేయాలి. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి అర్థమయ్యేది పొంతే, కానీ ధ్యానం చేస్తే ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. కనుక ఈ రోజున 39వ అధ్యాయంలో కొన్ని వచనాలు, మొదటి నుంచి 5 వచనాల వరకు, 6 వచనాల వరకు దాదాపుగా మనం ఈ పూట ధ్యానం చేస్తాం. 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాల వరకు ఈ పూట మనం చూద్దాం. యోసేపును ఐగుప్తునకు తీసుకువచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫర్ అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలు వద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండుటయు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. అందరం ఓ మాట చెప్తాం. యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపుకి యేసయ్య తోడుగా ఉంటే మనకు వచ్చే ఫలితం ఏంటండి అంటే, యోసేపుకు దేవుడు ఎట్లా తోడుగా ఉన్నాడో మనకును అట్లాగే తోడుగా ఉండేవాడై ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆమేన్. నిన్న ఒక రీతిగా ఉండి ఈరోజు ఇంకొక రీతిగా ఉండి రేపొద్దున ఇంకొక రీతిగా ఉండేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఆమేన్. ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఉన్నటువంటి దేవుడు, ఎల్లప్పుడూ ఒకే రకమైనటువంటి కార్యాలు చేసుకుంటే వెళ్ళేటువంటి దేవుడు, ఎల్లప్పుడూ ఆ ప్రజలకు ఎట్లా తోడుగా ఉన్నాడో ఈ కాలంలో ప్రజలకు కూడా తోడుగా ఉంటాడు, రాబోయే కాలంలో ప్రజలకు కూడా తోడుగా ఉండి నడిపించినటువంటి వాడే ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎల్లప్పుడూ యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నట్లుగా ఈ రోజున దేవుడు నమ్మి దేవుడి చిత్త ప్రకారం భక్తి చేస్తున్నటువంటి నీకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఆమేన్. 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 నేను చెప్పాను ఆమెను ఎట్లా చెప్పాను, మరలా నేను బ్రతలాడాల్సి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆశీర్వాదం కోసం కూడా నేను ఎక్కడెనకో వెనకాల పడి తొలగుకుంటున్నాను. మీ ఆశీర్వాదం కోసం మీరు పరిగెత్తాలి, కానీ మిమ్మల్ని వెనకాల చిన్నపిల్లలు తోసుకుంటూ వెళ్ళినట్లు నేను ఎక్కడ తోసుకుంటూ రాను. రైట్. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు అంటే, శ్రమకాలములో
యోసేపు దేవుని మీద సనగలేదు, ఆయాసపడలేదు. శ్రమకాలంలో యోసేపు దేవుని మీద ఆయాసపడలేదు. నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఈ శిక్ష గురి చేస్తున్నావు దేవుడా, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, మా తండ్రి చెప్పినట్లుగా మా తండ్రి నీకు ప్రార్థన చేస్తున్నాడు, మా తండ్రితో పాటు నేను కూడా మోకరించి నీ సందులో ప్రార్థన చేస్తున్నాను, మా తండ్రి చెప్పినట్లుగా నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నాను, మా తండ్రి చెప్పినట్లుగా నేను చెడుతనం విసర్జించినటువంటి వాడిని, మా తండ్రి చెప్పినట్లుగా నేను పాపం చేయకుండా తప్పుతోనికి వెళ్ళకుండా యథార్థంగా జీవిస్తున్నటువంటి వాడిని, అట్లా జీవిస్తున్నటువంటి నాకు ఎందుకు ఈ శిక్ష, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ దెబ్బలు, నేనే అమితంగా ప్రేమిస్తున్నట్టు నా అన్నలే నన్ను ద్రోహం చేసి నన్ను కొట్టి తిట్టి హింసించి ఆ గోతులో పడేస్తారా, చంపడానికి ప్రయత్నం చేస్తారా, నాకు అత్యంత ఇష్టమైంది మా తండ్రి ప్రాణప్రదంగా చూసుకునేటువంటి ఆ అందమైనటువంటి విచిత్రపు నిలువుటంగిని కూడా చింపేసి పాడు చేస్తారా, నాకు ఇష్టమైనటువంటివన్నీ కూడా నా నుంచి దూరం చేసినటువంటి అసలు దేవుడు నువ్వేనా, నువ్వు నిజంగా దేవుడువేనా, నువ్వు నిన్ను నమ్మటం ద్వారా నాకు వచ్చింది ఏమిటి అని చెప్పేసి యోసేపు దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఈ రోజున మనం ఆశీర్వదించబడాలంటే చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రశ్నించడం మానేయాలి. ఆమేన్, ఆమేన్. దేవుణ్ణి ప్రశ్నించడం మానేయాలి. యోసేపు దేవుణ్ణి ప్రశ్నించలేదు, కానీ ఆ వేదన కాలంలో, ఆ సమస్య కాలంలో, ఆ నలుగుడు కాలంలో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మీద ఆయాసపడలేదు. రెండవదిగా దేవుడా నువ్వు నాకు చెప్పింది ఏంటి, నువ్వు నాకు చేసింది ఏంటి అని చెప్పేసి దేవుణ్ణి ప్రశ్నించకుండా దేవుణ్ణి సనగకుండా వచ్చాడు. నువ్వు నాకు చెప్పింది ఏంటి, మా అన్నలో పనులన్నీ కూడా నా పనులు లేచి నిలబడితే మా అన్న పనులన్నీ నా చుట్టూ సాగిలిపడినాయి, మరి వాళ్ళు సాగిలిపడాలి కదా, ఇప్పుడు నేను వెళ్ళాను నా తండ్రి చెప్పినట్లుగా వాళ్ళకి మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకువెళ్ళి నా అన్నలను చూడవ చాలా కాలం తర్వాత చూస్తున్నానని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నాకు సాగిలిపడకపోగా వాళ్ళు అందరూ వచ్చి దొమ్మికి వచ్చి మీద పడి కొట్టి కుమ్మేసి పొడిసేసి ఒళ్ళంతా కొలపొడిచారు కదా దేవుడా, నువ్వు నాకు చూపించిన కళ ఏంటి, వాళ్ళు సాగిలు పడతారనే. ఇక్కడ నాకు కనిపిస్తున్న పరిస్థితి ఏంటి, వారందరూ నన్ను కుమ్మేయటమా, ఎవరికి దొరికినట్లుగా వాడు కుమ్మేస్తూ వచ్చారే. వచ్చినటువంటి కళకి జరుగుతున్నటువంటి పరిస్థితులకి సంబంధం ఉందా? కొన్ని మార్లు దేవుని ప్రజల జీవితాల్లోనికి ఇట్లాగే కనిపిస్తూ ఉంటాయి. దేవుడు చెప్పినటువంటి మాటకి మన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులకి అసలు సంబంధమే ఉండదు, పొంతనే ఉండదు. దేవుడు మాట తప్పాడా, దేవుడు అబద్ధం ఆడాడా, దేవుడు మోసగాడా, దేవుడు అన్యాయస్తుడా అన్నట్లుగా మనకు పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు కనిపిస్తాయి అంటే అటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లా ఆలోచిస్తాం ఈ దేవుని గురించి, ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేవుడి గురించి నువ్వు ఎట్లా ఆలోచన చేస్తావని తెలుసుకోవడం కోసము నీ అంతరంగము తెలియక కాదు దేవుడికి, మన అంతరంగం దేవునికి తెలియక కాదు ఈ పరిస్థితులు మనకు పంపించేది. మరి ఎందుకోసం పంపిస్తున్నాడంటే, ఒకటి ఆ అంతరంగం యొక్క పరిస్థితి, మన అంతరంగం యొక్క పరిస్థితి ఎట్లాంటిదో మొట్టమొదటి మనకే తెలియదు, ఇతరులకు కాదు. మన అంతరంగం ఎట్లాంటిదో మనకే తెలియదు. మనం అంటాము నేను దేవుడిని యథార్థంగా సేవిస్తాను, అసలు దేవుడిని విడిచిపెట్టనండి, దేవుడికి నమ్మకస్తుందండి, దేవుడి కోసం చావనైనా వస్తాను తప్పించి దేవుడిని ఎక్కడ విడిచిపెట్టని చెప్పేసి మహర్బాణీలు పొలుగుతూ ఉంటాం ప్రజల దగ్గర. ఎప్పుడు మన పరిస్థితి బయటకు వస్తుందంటే మనం చెప్పిన మాట చేసే పని రెండు ఒకటా కాదనేది ఎప్పుడు అర్థమవుతాయి అంటే దీనికి ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఓహో అట్లాగా యేసయ్య అందరూ నిన్ను విడిచిపెట్టినప్పటికీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను మాత్రం నిన్ను విడవను, నిన్ను అవసరమైతే నేను చావనైనా చస్తాను కానీ నీకోసం నిన్ను మాత్రం నేను విడవను అని చెప్పేసి పేతురు యేసు ప్రభుతో గొప్పగా చెప్తూ వచ్చాడు. శిష్యులందరూ మెల్లకుండా ఊరుకుంటే పేతురు ఏమో అందరూ విడిచిపెట్టాం, వీళ్ళందరూ పేతురు తను గొప్పగా చేసుకుంటూ చెప్తున్నాడు అక్కడ, వీళ్ళందరూ విడిచిపెడతారేమో కానీ ప్రభువా నేను మాత్రం విడిచిపెట్టాను, అందరికన్నా నేనే గొప్ప భక్తిపరుణ్ణి, అందరికన్నా నేనే యథార్థవంతుణ్ణి, అందరికన్నా ఎవరు చేయనటువంటి పని నేను చేస్తున్నాను, ఎవరు ఇవ్వనటువంటి కానుకలు నేను ఇస్తున్నాను, ఎవరు చేయనటువంటి పరిచయం నేను చేస్తున్నాను, ఎవరు చేయనటువంటి త్యాగం నేను చేస్తున్నాను, వీళ్ళెవరూ చేయట్లేదు నేను ఒక్కడిని చేస్తున్నాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకునేటువంటి క్రైస్తవ సమాజంలో పేతురు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ప్రభువుకి తెలుసు, అందుకే ప్రభువు పేతురుతో అంటున్నాడు, పేతురు ఎప్పుడు దాకెందుకయ్యా, ఈరోజు తెల్లారే లోపు కోడి కూసే లోపు నీవు నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం చెప్తావు చాలా, నేనా నిన్ను ఎరగనని అబద్ధం చెప్తావా, ఏం మాట్లాడుతున్నాను ప్రభా,
నిన్ను ఎరగనని నేను చెప్తాను. ఎప్పుడన్నా నేను ఇట్లా చెప్పినటువంటి వాడినా, ఇంతకుముందు ఎప్పుడన్నా నేను అబద్ధం ఆడానా, ఎప్పుడన్నా నేను ఎప్పుడైనా మోసం చేశానా, ఎప్పుడన్నా నీకు వెన్నుపోటు పొడిచాను నేను, అటు నన్ను ఇంత నమ్మకస్తుడిగా ఉన్నటువంటి నన్ను నువ్వు అవమానపరుస్తావా, అనుమానిస్తావా? ఏం ప్రభు నువ్వు మాట్లాడుతుంది? నేను అట్లా చేసేవాడిని కాదు ప్రభు అంటూ పేతురు తను గొప్పగా అప్పటికీ చూసుకుంటూ ప్రభుతో మాట్లాడుతుంటే, సరే నువ్వు ఎట్లాంటి వాడవో నీకు తెలియకపోవచ్చు, కానీ నీకు పరిస్థితి తెలియచేస్తాయి. సర్లే చూడు, వెయిట్ అండ్ సీ అన్నట్లుగా ప్రభు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ సమయంలోనే కాసేపు అయిపోయిన తర్వాత రోమా సైనికులు వచ్చారు, యోధ పెద్దలు కొంతమంది వచ్చారు. యేసు ప్రభువుని పట్టుకుని ఆయన పిడిగుద్దులు గుద్దుతూ కొట్టుతూ తీసుకెళ్ళి విచారణ చేస్తూ ఉన్నప్పుడు వెనక నుండి యేసు ప్రభువుని చాటుగా వెంబడిస్తున్నటువంటి పేతురు యేసు ప్రభు యొక్క హింసలు, బాధలు, వేదనలు దగ్గరుండి చూస్తుండగా, అమ్మో ఇంత కఠినమైనటువంటి బాధ, ఎంత వేదన, అయ్యో బాబు ఆ కొడుతున్నటువంటి దెబ్బలు యేసు మీద పడతా ఉంటే ఒక్కొక్క దెబ్బ పడుతుంటే తన మీదే పడినట్లుగా భావించుకున్నటువంటి పేతురు బిక్క చచ్చిపోయినటువంటి వాడు ఉండగా, అక్కడికి ఉన్నటువంటి ఆ పేతురు యొక్క స్థితిని, ఆ పేతురుని గమనించినటువంటి ఒక చిన్న పిల్ల వచ్చి, హాయ్ నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నటువంటి వాడుగా, అమ్మో ఏసెవరు నాకు తెలియదు, ఏసెవరు నేను ఎరగను, ఆయన నాకు తెలియదు. ఎందుకు చెప్పాడు ఈ మాట? యేసు ప్రభు చెప్పాడా? నువ్వు అబద్ధం ఆడతావని చెప్పావు కదా, అందుకే నేను ఈ మాట నెరవేర్చానని చెప్పాడా? కాదు. ఎందుకు చెప్పాడంటే యేసు ప్రభు చెప్పిన మాట మర్చిపోయాడు, తన యేసు ప్రభుతో చేసిన ప్రమాణం మర్చిపోయాడు. మరి ఏం గుర్తుందయ్యా అంటే తన కళ్ళ ముందు కనిపిస్తుంది యేసు మీద కొడుతున్నటువంటి దెబ్బలు, ఆయన గుద్దుతున్నటువంటి పిడిగుద్దులు, ఆయన ముఖం మీద వేస్తున్నటువంటి ఉమ్ము, ఆయన వీపు మీద పడుతున్నటువంటి కొరడా దెబ్బలు, ఒక్కొక్క దెబ్బ పడుతూ ఉంటే ఆయన వీపుని నాగడి చాలా వల్ల దున్నపడుతూ ఉంటే, కండ ఊడి వస్తూ ఉంటే, రక్తం దారిలో కారుతూ ఉంటే, ఆ పరిస్థితి అంతా చూస్తున్నటువంటి పేతురు ఇప్పుడు గనక నేను కూడా యేసుతో పాటు ఉన్నానన్న సంగతి తెలిస్తే నాకు కూడా ఇటువంటి శిక్ష పడుతుంది, నాకు కూడా ఇటువంటి బాధే వస్తుంది. కనుక ఈ బాధ నుంచి తప్పించుకోవాలంటే ఏం చెప్పాలంటే యేసెవరు నాకు తెలియదని సరిపోతుందని చెప్పేసి అనుకుని అబద్ధం ఆడాడు తప్పించి, ఆ మాట గుర్తుండి కాదు, యేసు చెప్పిన మాట నెరవేర్చడం కోసం కూడా కాదు. ముమ్మారు అట్లా 3 సార్లు, 2 సార్లు పని పిల్లకి, ఒకసారి సైనికుడికి 3 మార్లు అబద్ధం ఆడిన తర్వాత తన అబద్ధం ఆడటం వెంటనే అక్కడ కోడి కొయ్యటం. ఎప్పుడైతే కోడి కోత వినిపించిందో కుక్కరు అని యేసు ప్రభు పేతురు వైపు అలా చూడటం, పేతురు యేసు వైపు చూడటం, పేతురు పశ్చాత్తాపంతో బిక్క చచ్చిపోయినటువంటి వాడై అక్కడే కుమిలి అనటం, ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రాధేయపడటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా మన జీవితంలోనికి సమస్యను పంపిస్తాడు? ఎందుకయ్యా దేవుడు అటువంటి పరిస్థితులు పంపిస్తాడంటే దేవుడికి తెలియక కాదు మనం ఎట్లాంటి వారము, కానీ మనకే తెలియదు మనం ఎట్లాంటి వారము, మనం ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలియదు. అందుకనే మన స్థితి మనకు తెలియపరచడం కోసం అట్లాంటి పరిస్థితులు పంపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ యోసేపుకు కూడా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యోసేపు దేవుడి మీద సనగలేదు, దేవుడి మీద ఆయాసపడలేదు. నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న బాధను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి నువ్వు దేవుణ్ణి సనుగుతున్నావేమో. సరిగినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో సనుగుతూ వచ్చారు, ఫలితంగా వారు అరణ్యంలోనే కూలిపోయారు. సనిగినటువంటి ప్రజలు సనగక మునుపు వారు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారికి చేసిన వాగ్దానం ఏంటంటే నేను మిమ్మల్ని నిశ్చయముగా కనానుకు తీసుకువెళ్తానని చెప్పి వాగ్దానం చేసి తీసుకొచ్చాడు దేవుడు. వాగ్దానం చేయబడినటువంటి వారా, చేయబడని వారా? వాగ్దానం చేయబడినటువంటి ప్రజలే, ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి ప్రజలే. ఐగుప్తుకు తీసుకొచ్చి ఎక్కడికి తీసుకువెళ్ళాలి? వాళ్ళని వాస్తవానికి కనానుకు తీసుకువెళ్ళాలి. కనానుకి ఎప్పుడు తీసుకువెళ్ళేవాడు? వాళ్ళు కనుక సనగకుండా, గొడగకుండా, ఆయాసపడకుండా దేవుని దగ్గరకు ప్రార్థన చేస్తూ ప్రతి పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తూ, అయ్యా ఈ పరిస్థితి వచ్చింది ఏం చేయమంటావు అని చెప్పేసి దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్లయితే ఆ 40 సంవత్సరాలు వారు అక్కడ ప్రయాణం చేసేవారు కానే కాదు. ఆమేన్. 40 సంవత్సరాల అరణ్యంలో అక్కడెక్కడే తిరిగేవాళ్ళు కాదు. ఆ 40 సంవత్సరాల లోపలనే వారిని కనానుకు తీసుకెళ్ళిపోయేవాడు దేవుడు. కానీ ఎందుకు వాళ్ళు కనానికి తీసుకువెళ్ళలేదు? అరణ్యంలోనే చచ్చిపోయినట్లు వాళ్ళు చేశాడు దేవుడు అంటే వాళ్ళ యొక్క సరుగులే కారణం. గమనించండి, దేవుడు ఎప్పుడూ మాట తప్పడు. ఒక విషయంగా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానంలో తప్పేటువంటి వాడు ఎప్పుడూ కాదు. ఆమేన్. మరి ఇప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో ఎందుకు జరగట్లేదంటే ఆ వాగ్దానం జరగకపోవడానికి కారణము
యొక్క అవిధేయత మాత్రమే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. కేవలం మన అవిధేయత మాత్రమే దేవుడు చేసినట్టు వాగ్దానం మన జీవితంలో సొంతం చేసుకోకుండా ఆపుతుంది తప్పించి, దేవుడు ఈరోజు ఒక మాట చెప్పి రేపొద్దున మాట మార్చేటువంటి వాడు కాదు. మనం విధేయులమైనట్లయితే, మనం దేవునికి లోబడినట్లయితే, దేవుని సన్నిధిలో ఆసక్తితో ఆ రోజు వెంబడిస్తున్నప్పుడు ప్రారంభంలో ఎట్లాంటి భక్తి చేస్తూ వచ్చామో ఆ భక్తిని కొనసాగిస్తూ వచ్చినట్లయితే, ఇంకా ఆ భక్తిలో ఎదుగుతూ వచ్చినట్లయితే, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి మనం ఎదగాలని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంది. ఆమె ఆ భక్తిలో దినదినానికి ఎదుగుతూ మనల్ని మనం దేవునికి దగ్గరగా చేసుకుంటున్న కొలది కూడా మనల్ని కూడా దేవుడు తన యొక్క సారూప్యతలో తీసుకొస్తాడు. హల్లెలూయా. నేను అంటాను, ఇశ్రాయేలు ప్రజలు కనుక అక్కడ సనగకుండా ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా వాళ్ళే ఆ తరం వాళ్ళే కణానికి వెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళు సనగటం ద్వారా ఆ తరం వారు అరణ్యంలో రాలిపోగా మరొక తరం వారిని తీసుకుని కణానికి తీసుకువెళ్ళాడు. యోసేపు ఎందుకు దీవించబడ్డాడయ్యా అంటే కారణం ఏంటంటే, శ్రమ కాలంలో, సమస్య కాలంలో, ఇబ్బంది కాలంలో దేవుడు నువ్వు చెప్పిన కళ ఏంటి, వాళ్ళు వచ్చి నాకు సాగిల పడతారని. కానీ ఇక్కడ నాకు జరిగిందేంటి, వాళ్ళు వచ్చి సాగిల పడలేదు, వాళ్ళు వచ్చి సాగిల పడుతున్నారేమో అనుకుంటున్నటువంటి యోసేపుకి అలా చూస్తూ ఉన్నాడు. ఈలోపు సాగిల పడతారేమో అనుకున్నటువంటి యోసేపు దగ్గరకు వచ్చి వాళ్ళు మూట మొదలు పెట్టారు. అరే వాళ్ళు వచ్చి సాగిలు పడుతున్నారేమో, వదిలేరా అదేలారా, మీరు వచ్చి నాకు సాగిలు పట్టడం ఏంటని లేపుదాం అనుకున్నాను నేను. వాళ్ళు వచ్చి నన్ను లేపాల్సిన పరిస్థితి, నేను చచ్చిపోతున్నాను, నన్ను కొట్టొద్దురా అని చెప్పేసి బ్రతులాడుకోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఎందుకు నమ్మాలి నేను? ఎందుకు నీ సన్నిధిలో ప్రార్థన చేయాలి? ఎందుకు నేను భక్తి చేయాలి? ఎందుకు యథార్థంగా వెంబడించాలి? ఎందుకు నమ్మకంగా నేను నీ సన్నిధిలో అన్ని కానుకలు చేసుకుంటూ వెళ్ళాలి, అర్పించుకుంటూ వెళ్ళాలి, నన్ను నేను త్యాగం చేసుకుంటూ వెళ్ళాలి? నీకు చేయటం వల్ల నాకు ఉపయోగం లేకపోతే నష్టం కలగటం తప్పించి అని ఉన్న ఆక్రోశం అంతా కూడా దేవుని దగ్గర వెళ్ళగక్కలేదు యోసేపు. ఆమేన్. యోసేపు ఆక్రోశాన్ని వెళ్ళగక్కల. ఆ పరిస్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతిస్తున్నాగా వాస్తవానికి నేను అనుకుంటాను, అన్నలు ఆ గుంటలోనే ఉంచేసి వెళ్తూ పెద్ద బండరాయి చంపేసి వెళ్ళిపోయేవాళ్ళేమో. కానీ బండరాయి మరి ఏం చేశారంటే, యోసేపు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, గుంటలో కూర్చొని దేవుని స్తుతించడం మొదలుపెట్టాడో, ఆ వైపు నుంచి ఇష్మాయేలుని పంపించాడు. చెప్పండి. నిన్ను తప్పించడానికి, నువ్వు గోతిలో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి నిన్ను ఎరగనటువంటి ఇష్మాయేలు ఎవడో ఒకడు దేవుడు సిద్ధపరిచాడు. నిన్ను తప్పించడానికి నువ్వు ఎరగనటువంటి ఇష్మాయేలుడిని దేవుడు సిద్ధం చేసి వచ్చాడు. ఎప్పుడు ఆ ఇష్మాయేలుడు కనిపిస్తాడంటే, నువ్వు గోతిలో ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్తూ ప్రార్థన చేస్తే. ఆమేన్. గోతిలో ఉన్నప్పుడు సనిగితే ఇష్మాయేలు కనిపించడు. గోతిలో ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్తూ దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఆ గోతిలో నుంచి బయటికి తీసుకొచ్చి అదిగో ఇష్మాయేలు వస్తున్నారు, వారికి అమ్మేద్దామని అమ్మేస్తారు. సాగు తప్పి కన్ను నట్టపైన సంబంధంగా యోసేపు ఇంకా ఆ స్థితిని మనం పదే ఇంకా లోతుగా ధ్యానం చేసిన కొద్ది కొన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ మన టాపిక్ చాలా ముందుకు వెళ్ళాలి, చాలా విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మన సీరియల్ ఇంకా ఎన్నో సీరియల్ ఆగిపోతూ ఉన్నాయి కనుక దీన్ని కొనసాగించాలి. త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను సాధ్యమైనంత వరకు, కానీ వెంటనే ముగించను. ఎందుకంటే మనకు కావాల్సింది ఎప్పుడు బైబిల్ అయిపోతుంది అనేది కాదు, దీనిలో నుంచి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అనే సంగతి తెలుసుకుని మన జీవితాన్ని కట్టుకోవడం కావాలి. ఆమేన్. హల్లెలూయా. యోసేపు ఇష్మాయేలుకి అమ్మబడ్డాడు. ఇష్మాయేలు దారిలో తీసుకుని ఐగుప్తుకి తీసుకొచ్చారు. ఐగుప్తుకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ యోసేపుని ఎవరు కొనుక్కున్నారంటే, ఐగుప్తు సామ్రాజ్యానికి అధినేత అయినటువంటి ఫరో దగ్గర రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫరు అనేటువంటి ఒక వ్యక్తి కొనుక్కున్నాడు. రాజ సంరక్షక సేనాధిపతి అంటే చాలా పొడవు ఉంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఎమ్మెల్యే గారికి బాడీ గార్డ్స్ ఉంటారు చూసారా, ఎంపీకి బాడీ గార్డులు, ముఖ్యమంత్రికి బాడీ గార్డులు, ఆ ప్రధానమంత్రికి బాడీ గార్డులు, సెక్యూరిటీ. ప్రధానమంత్రి వస్తుంటే లేకపోతే రాష్ట్రపతి వస్తుంటే ఎన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఎంతమంది బాడీ గార్డ్ సెక్యూరిటీస్ ఉంటాయి. అట్లా ఈ సెక్యూరిటీ అంతటి మీద అధిపతి అన్నమాట పోతీఫర్. ప్రధానమంత్రి ఆ కాలంలో ఉన్నటువంటి
ఫరో ఆ ఐగుప్తు సామ్రాజ్యానికి రాజు అయితే, ఆ ఐగుప్తు సామ్రాజ్యాధినేత అయినటువంటి ఆ ఫరో చక్రవర్తికి కాపలా కాయడానికి కొంతమంది రక్షక భటులు ఉన్నారు. ఆ రక్షక భటుల మీద అధిపతి అయినటువంటి వాడు పోతీఫర్ అన్నమాట. ఈ పోతీఫర్కి యోసేపు అమ్మబడ్డాడు. పోతీఫర్ యోసేపుని కొనుక్కున్నాడు. ఎందుకంటే వీడేదో కొంచెం తెలివైనటువంటి వాడు ఉన్నాడు, వీడు మన దగ్గరకు వస్తే చక్కగా మన దగ్గర పని ఉంటాడు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాడు పోతీఫర్ యోసేపుని. సరే, అక్కడికి వచ్చిన తర్వాత యోసేపుతో పాటు పోతీఫర్ దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? యోసేపు నమ్మిన దేవుడు వచ్చాడు. ఆమేన్. యోసేపు నమ్మిన దేవుడు అక్కడే ఉండి వదిలిపెట్టలే యోసేపుని కనానులోని. యోసేపు, నువ్వు ఎక్కడికో ఐగుప్తులోకి వెళ్తున్నావు, నిన్ను నమ్మేస్తున్నారు, నేను ఇక్కడే ఉంటాను నీ తండ్రి దగ్గర, నేను ఇక్కడ ఉండాలి కనుక నీతో పాటు నేను రానయ్యా, నువ్వు వెళ్ళు, నా దూతలు పంపిస్తానని చెప్పేసి దూతలు పంపించి దేవుడు అక్కడే కూర్చోాల. యోసేపుతో పాటు దేవుడు కూడా నడుచుకుంటూ వచ్చాడంట. ఈరోజు చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీతో పాటు నీ వెనకాలే నడుచుకుంటూ వస్తాడు దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ వెనకనే నీతోనే ఉండి నీతోనే వస్తాడు. పోతీఫర్ ఇంట్లోకి ఎవరు వచ్చారంటే, అప్పటి వరకు పోతీఫర్ ఇంట్లో ఎవరున్నారంటే జీవము కలిగిన దేవుడు అప్పటి వరకు పోతీఫర్ ఇంట్లో లేడు. కానీ ఎప్పుడైతే యోసేపు పోతీఫర్ ఇంట్లో ప్రవేశించాడో, ఆ యోసేపుతో పాటుగా జీవము కలిగినటువంటి దేవుడు ఆ ఇంట్లో ప్రవేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ఎరగినటువంటి ప్రజలు ఎంతమంది అన్న లోకంలో ఉండొచ్చు, కానీ దేవుడిని కలిగిన జీవం కలిగిన దేవుడు నువ్వు ఒక వ్యక్తి నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీతో పాటు నీ వెనకాలే దేవుడు వస్తాడు. ఆమేన్. వస్తే ఏంటయ్యా ఉపయోగం అంటే, ఉపయోగం ఏమిటయ్యా అంటే, యోసేపు అక్కడికి వెళ్ళటం వలన యెహోవా యోసేపుకు తోడై ఉండిన గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఉన్నాడు. వర్ధిల్లుతూ వచ్చాడు యోసేపు. ఆమేన్. ఏంటయ్యా దేవుడు తోడుగా ఉంటే, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే కలిగేది ఏంటంటే వర్ధిల్లటం, ఆశీర్వదించబడటం. ఆమేన్. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఉన్నటువంటి స్థలాన్ని బట్టి ఆశీర్వాదం రాదు. నీవు ఎక్కడ ఉన్నప్పటికీ దేవునితో ఉంటే ఆశీర్వాదం నీ వెనకాలే ఉంటుంది. ఆమేన్. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ దేవునితో ఉంటే, నువ్వు ఉంది ఐగుప్తులో ఉన్నావా, బబులోనులో ఉన్నావా, లేకపోతే అషూర్లో ఉన్నావా, ఇంకెక్కడ ఉన్నావా అనేది కాదు కావాల్సింది. దేవుణ్ణి జీవము కలిగినటువంటి దేవుణ్ణి కలిగినటువంటి నీవు కలిగి ఉన్నటువంటి ప్రాంతములో నమ్మకంగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నట్లయితే అక్కడ దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. జీవము కలిగిన దేవుడు ఉన్నటువంటి సన్నిధిలోనికి దురాత్మ రావడానికి భయపడుతుంది, కానీ ఈ లోకంలో ఉన్న శక్తులు రావడానికి ఉండటానికి భయపడతాయి, కానీ దేవునికి భయం లేదు. ఆమేన్. ఎక్కడైనా వచ్చి ఉండగలడు, ఎవరి మధ్యలో అయినా వచ్చి ఉండగలడు. ఆయన ఎక్కడికి వస్తే అక్కడ అవన్నీ కూడా ఆయనకి సాగిలపడతాయి. ఫిలిస్తీన్లు నిబంధన మందసాన్ని పట్టుకున్నారు. నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళి దాగోను గూడలో పెట్టారు. జరిగింది ఏంటి? దాగోను గూడలో ఈ దేవత మనకి ఈ రోజున ఫిలిస్తీన్ మీద విజయాన్ని ఇచ్చి నిబంధన మందసం వాళ్ళ దేవుడిని మన చేతికి అప్పగించింది కనుక మన దేవుని ముందు ఈ నిబంధన మందసాన్ని పెడదాము, ఇక్కడ పెడదాము, దీని సంగతి మందసం సంగతి, ఈ దేవుడి సంగతి మన దేవత చూసుకుంటుందిలే అని చెప్పేసి అనుకుని ఆ ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని ఆ దాగోను గూడలో పెట్టేసి తలుపు మూసి వెళ్ళిపోయారు. తెల్లారి వచ్చారు. ఏమైంది? ఏమైంది? ఆ గుళ్ళో ఉందేమో చాలా దేవతలు ఉన్నాయి, వాళ్ళు సేవించిన దేవతలు చాలా ఉన్నాయి. అక్కడ ఉంది నిబంధన మనసు. అంతమంది మధ్యలో ఒకే ఒక్క నిబంధన మనసు, దేవుని సన్నిధితో కూడినటువంటి నిబంధన మనసు అక్కడ ఉంటే వాటి మధ్యలో ఇప్పుడు జరిగింది ఏంటంటే, తెల్లారి లేచి వీళ్ళు తలుపులు తీసి వచ్చేసరికి, వీళ్ళు తలుపులు తీసి చూడగానే ఎదురుగా వాళ్ళ దేవత కనపట్ల, విగ్రహం కనపట్ల. ఇదేంటి, ఏమైంది, మన దేవత ఏమైంది, ఎవరు తీసుకెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళు కంగారుగా లోపలికి వచ్చి చూసేసరికి అది ఎక్కడ ఉందంటే కరెక్ట్గా ఆ నిబంధన మనసు ముందు సాగిలపడింది. ఒక్క బారు ఎవరు పడుకోబెట్టారు, ఎవరు సాగిలపడేట్టు చేశారు? అక్కడ ఒక ఎత్తు మీద ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత రాత్రికి ఎటువంటి ఎద్దో తెలుసా? ఆ మందసం పెట్టి అట్టగా ఉంది, ఆ పెట్టిగానే ఉంది. వీళ్ళు వెళ్ళిపోయారు, తలుపు మూసి
ఇక దేవతకి మైక్లో చెప్పకూడదు, లైవ్లో వెళ్ళకూడదు వాస్తవానికి. అందుకనే కొంచెం నేను దాంట్లో వినిపించకుండా మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది. ఫేస్బుక్లోను యూట్యూబ్లోను వెళ్ళిపోతామని మన లైవ్ దాంట్లో వెళ్ళడం ద్వారా అవి కాపీ చేసి మనకి ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితులు కనుక దానికి వినిపించకుండా అర్థం కానట్లుగా మనం మాట్లాడుకుందాం. ఏమైందయ్యా అంటే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటి జరిగింది అంటే మందసం ముందు నిలబెట్టిన ప్రతిమ మొదలటం మొదలుపెట్టింది. తలుపులు మూసిన తర్వాత మొదలటం మొదలుపెట్టింది. ఎందుకు మొదలటం మొదలుపెట్టిందంటే, అరే బాబు ఎక్కడ ఉన్నటువంటి రెండో ఇమేజ్ చూసినాం. ఇంకోటి ఏం జరిగి ఉండొచ్చు అంటే అట్లా అట్లా ఉన్నాయి, ఆ రెండు అట్లా ఉన్నాయి. అక్కడ మందసు, ఇక్కడ ప్రతిమ. ఆ తర్వాత చూసావా నువ్వు నా ముందుకు వచ్చావు, పెద్ద విర్రవీగుతూ వచ్చావు. ఎంతకాలం నేనే దేవుణ్ణి, నేను తప్పించుకోకు లేరని విర్రవీగుతూ వచ్చావు కదా, ఇప్పుడు చూసావు ఎక్కడ ఉండవు నువ్వు అని చెప్పేసి ఈ యొక్క ప్రతిమ నిబంధన మనసులో ఉన్న దేవునితో మాట్లాడుతూ ఉండగా ఆ మనసు పెట్టి అట్లాగే ఉంది. కానీ దానిలో వచ్చే ప్రభావం బయటకు వచ్చి నిలబడినటువంటి ప్రతిని ఒక్కసారి నువ్వేరా సరిపోతావు. అటు తిరిగి నాయన చూడమని ఆ మందసం అట్లాగే ఉంది. ఆ మందసంలో ఉన్నటువంటి దేవుని యొక్క రాతి పలకలు, ఆ 10 ఆజ్ఞల పలకలు, అహరోను చేతికర్ర, మన్నా పాత్ర అన్నీ అక్కడే ఉన్నాయి. దేవునికి యేసు ప్రభువుకు సాదృశ్యం అనమాట 3 కూడా. అట్లా ఈ లోపల ఉన్నటువంటి ప్రతిమ మాట్లాడుతూ ఉంది. ప్రతిమ ఇక్కడ మాట్లాడుతుంది, ప్రతిమ మాట ఇది మాట్లాడుతూ ఉంది. మనసు అక్కడే ఉంది. చూసావా నువ్వు నా దగ్గరకు వచ్చావు, నా ముందు పెట్టబడ్డావు, నేనంటే ఏంటని చెప్పేసి నాయన చూస్తావు. నువ్వు నాయన చూడు, మాకు చూడు, నేనంటే ఏంటి అనుకున్నావు అని చెప్పేసి విర్రవీగుతా గొప్పలు చెప్పుకుంటా ఉందేమో. ఒకవేళ అలా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఆ ప్రతిమతో వెంటనే ఆ మందసంలో ఉన్నటువంటి దేవుని యొక్క మహత్యము, ప్రభావము బయటికి వచ్చి ఒక్కసారిగా ఎలా అంటే పర్లేదేమో వెళ్ళు, ఒక్కసారిగా అలా తంతే జరిగింది. ఏంటయ్యా అంటే వాడిని ఎందుకు తంటాడంటే వాడు కొడుకు కనుక. మిమ్మల్ని ఎవరిని తంతే మీరు అపార్థం చేసుకుంటారు, వాడిని తంతే అర్థమవుతుంది. అలా తంతే ఏమైందంటే బిల్లబీటిగా ఒక బోర్లుగా ఆ మనసు ముందు సాగిలిపడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా అంతే. నువ్వు అట్లా రెచ్చిపోతా ఉన్నావు అనుకో, నిన్నే ఎందుకు పిలిచాను తెలుసా? నువ్వు అలా రెచ్చిపోతా ఉన్నావు, నువ్వు ఏదో ఒక రోజు వెనకాల నుంచి తండ్రి పడతాను. నేను కాదు, అయిందంతా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా దేవుని ముందు, సర్వశక్తి దేవుని ముందు ఎవరైనా సాగిలపడాల్సిందే. ఆమేన్, ఆమేన్. 127 సంవత్సరాలకు అధినేత అయినటువంటి వాడే సాగిలపడ్డాడు. మనమెంత? ఆమేన్. జీవము కలిగినటువంటి దేవుని ముందు ఎవరైనా సాగిలపడవలసిందే. ఆమేన్, ఆమేన్. అయితే ఈ దేవుడు ఎక్కడికైనా ఎవరి మధ్యలోకైనా ధైర్యంగా వెళ్ళగలడు, వెళ్ళి ఆ ప్రజలను దీవించగలడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యోసేపుతో పాటు వెళ్ళాడు. యోసేపుతో పాటు వెళ్ళి ఎక్కడ దీవించాడంటే అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ కనాన్లో ఉన్నప్పుడు దీవించలా. యోసేపు కనాన్లో ఉన్నప్పుడు తండ్రి దగ్గరే ఉన్నాడు. అన్నా చేత దేశం పడుతూనే వచ్చాడు. పక్కబెట్టబడినటువంటి వాడిగా ఉన్నాడు. నిత్యము ఒకరు పెడితే తినేటువంటి వారిగానే ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఒంటరి అయిన తర్వాత ఆశీర్వాదం సొంతం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒంటరి అయిపోయిందని బాధపడుతున్నాను, నాకు ఇప్పుడు నాతో ఉన్నటువంటి వారు, నాకు తోడుగా ఉన్నవారు, నాకు సహాయం చేస్తారు, నాకు ఆదరణగా ఉన్నారు, అన్ని రకాలుగా నాకు బాగుంది అనుకున్న పరిస్థితుల్లో నువ్వు వేదన చెందుతూ ఉన్నావు. అన్నీ బాగున్నాయి అనుకున్న పరిస్థితులను తప్పించబడి ఒంటరిగా శూన్యములు ఒక్కరివే నిలబడినట్లుగా ఇప్పుడు నాతో ఏమీ లేదు, ఎవరు లేదని చెప్పేసి ఒంటరిగా వేదన చెందుతున్న సమయంలో దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే జరిగేది ఏంటో తెలుసా? అక్కడికి వచ్చి దేవుడిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒంటరి వేళలో దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఒంటరి వేళలో వర్ధిల్లింప చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అదే ఆశీర్వాదం గనక ఆ కనానులో తండ్రి దగ్గర కనుక ఉన్నప్పుడు యోసేపు ఆశీర్వదించబడినట్లయితే యోసేపుకి ఉన్నత స్థితి దక్కేది కాదు. ఎందుకు నీ జీవితంలో వేదన, బాధ, శ్రమ, సమస్య నలుగురు ఎదురవుతున్నాయో తెలుసా? ఎందుకు ఎదురవుతున్నాయి అంటే నీవు ఒకనాటికి ఉన్నత స్థితిలో, ఎవరో ఊహించలేని ఉన్నత స్థితిలో నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఉండాలనేది దేవుడి చిత్తము కనుక ఆ స్థితిలో నిన్ను నిలబెట్టడం కొరకు ఇప్పుడు నిన్ను నలగొడుతున్నాడు, ఇప్పుడు నిన్ను ఒంటరిగా నిలబెడుతున్నాడు, ఇప్పుడు వేదన స్థితిలో ఉంచుతున్నాడు, ఇప్పుడు కుంగిపోయిన స్థితిలో ఉంచుతున్నాడు. నాకెవరు లేరు, నాకేమీ లేదు అని ఆవేదన చెందిన పరిస్థితుల్లోకి అనుమతిస్తున్నాడు. ఈ అనుమతించిన ఈ పరిస్థితుల్లో నువ్వు ఎట్లా ఉన్నావో తెలుసా? దేవుని పట్టుకుని, దేవా నీవే నాకు దిక్కు, నువ్వు తప్పించి నాకెవరు ఆధారము లేరు అని ఆయన మొక్కుతూ ఆయన వేడుకునే స్థితిలో నువ్వు ఉంటే అక్కడ నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వచనం కూడా అవ్వాలి. 6 వచనాలు ఎక్కడ చెప్పండి, నేను 6 వచనాలు రాసుకొచ్చాను, ఒకటి కాకుండా. చూద్దాం ఎన్ని వచనాలు వెళ్తే మనకెందుకులే, చెప్పుకుంటే వెళ్ళను. ఒంటరి వేళలో తోడుగా ఉండే దేవుడి దేవుడు, ఒంటరి వేళల్లో వర్తిల్ల చేసే దేవుడి దేవుడు. ఆమేన్. నీతో ఎవరు లేరని బాధపడద్దు ప్రేమైన దేవుడు బిడ్డ. నాతో ఏమి లేదు, నాకున్నవన్నీ పోయినాయి, నాకున్న ఆధారం పోయింది, నాకున్నటువంటి ఆధారం పోయింది, ఆశ్రయం పోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నాకు దిక్కేమిటి అని చెప్పేసి నిరాశపడొద్దు. నిరాశలో ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఈ పగటి కాలమందు, నిరాశపడొద్దు. ఇప్పుడే దేవుడిని స్తుతించు. ఆమేన్. ఇప్పుడే దేవుడిని స్తుతించు, ఇప్పుడే దేవుడిని స్తుతించు, ఇప్పుడే దేవుడి మీద మరింతగా ఆధారపడు, ఇప్పుడే ఆ దేవుడిని కనపరచు. జరిగేది ఏంటంటే అక్కడ ఎవరు లేని చోట నీకు వర్ధిల్లటం మొదలు పెడుతుంది. ఆమేన్. దేవుడు యోసేపుని వర్ధిల్లింప చేస్తున్నాడు. ఆమేన్. తోడుగా ఉన్నటువంటి దేవుడు యోసేపు జీవితంలో ఏం చేశాడు? 6 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 6 మాటలు పావుగంటలో చెప్పగలనా? చూద్దాం. దేవుడు యోసేపు తోడుగా ఉన్నాడు. ఉన్నాడా లేడా? ఎక్కడ తోడుగా ఉన్నాడు? ఎక్కడైనా తోడుగా ఉన్నాడు. ఎక్కడైనా అంటే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు యోసేపు? ఐగుప్తులో తోడుగా ఉన్నాడు. కనాన్లో తోడుగా ఉన్నాడా? ఉన్నాడా లేడా? ఉంటే మరి అక్కడ బాధ ఎందుకు వచ్చింది? కనాన్లో ఎందుకు? కనాన్లో దేవుడు తోడుగా ఉంటే బాధ రాకూడదు కదా. ఈరోజు ప్రజల యొక్క ప్రశ్న ఏంటంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీకు బాధ ఎందుకు వచ్చింది? ఈరోజు దేవుడు నీ పక్షంగా కార్యం చేసేటువంటి వాడైతే నీకు సమస్య, శ్రమ అనేది ఎందుకు వచ్చింది? నీకు అనారోగ్యం ఎందుకు వచ్చింది? నీకెందుకు ఈ వేదన అనేటువంటి ప్రశ్న నీ మనసులో కలుగుతూ ఉంది కదా. దేవుడే కనుక నిజంగా నాకు తోడుగా ఉంటే ఈ బాధ ఎందుకు కలుగుతుందని నీకు వస్తుంది. అదే సమయంలో ఇతరులు ఎవరైనా ప్రశ్నించినప్పుడు నిజమే కదా, నాకు బాధ కలగకూడదు కదా, దేవుడు నాతో ఉన్నాడా? ఉన్నాడు. ఉంటే మరి బాధ కలగకూడదు కదా. బాధ కలిగిందంటే దేవుడు నాతో ఉన్నాడా లేడా అనేటువంటి డౌట్ నీకు వస్తుంది. దేవుడు యోసేపుకి ఎప్పుడు తోడుగా ఉన్నాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు అట్లా కనిపిస్తుంది మనకి. అక్కడ కనాన్లో ఉన్నప్పుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు తోడుగా ఉన్నట్లుగా కనిపించట్లేదు. అంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు తోడలేడు. ఎందుకు తోడలేడు అంటే తండ్రితో ఉన్నాడు, అన్నంతో ఉన్నాడు కనుక దేవుడు తోడు లేకుండా వదిలేసాడనా? అక్కడను తోడుగా ఉన్నాడు, ఐగుప్తులోనూ తోడుగా ఉన్నాడు. ఆమేన్. మరి దేవుడు తోడుగా ఉంటే ఎందుకు యోసేపు జీవితంలోనికి శ్రమ వచ్చింది? ప్రశ్న. ఇందాకే చెప్పాను నేను ఆ మాట, సమాధానం కూడా ఇందాకే చెప్పాను. అది కాదు, దేవుడు తోడుగా ఉంటే ఎందుకు ఆ శ్రమ, ఎందుకు ఆ సమస్య? నీవెవరో, నీ మనస్సు ఏంటో, నీ అంతరంగం ఏంటో నీకు తెలియాలి కదా. నీ పరిస్థితి ఏంటో, నీ అంతరంగ పరిస్థితి ఏంటో, నీ స్థితిగతులు ఏంటో, నువ్వు ఎట్లా ఆలోచిస్తావో, నువ్వు ఎట్లా మాట్లాడతావో, నలుగురులు ఎట్లా మాట్లాడతావో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావో, నీ అంతరంగంలో ఏముందో అన్నీ దేవుడికి తెలిసినప్పటికీ నీకు తెలియదు. మొట్టమొదటిగా నాకు తెలియదు, అదే సమయంలో మిగిలినటువంటి వారికి లోకానికి తెలియదు, అప్పుడున్నటువంటి లోకానికి తెలియదు, రాబోయేటువంటి వాళ్ళకి అసలు తెలియదు. కనుక సమస్తమైన ప్రజానికానికి, అప్పుడున్న వాళ్ళకి, రాబోయే కాలంలో ఉన్న ప్రజలకి తెలియపరచడం కోసం ఒకటి, రెండవదిగా మనకు తెలియపరచడం కోసము దేవుడు అటువంటి పరిస్థితులు మన జీవితంలోకి అనుమతిస్తున్నాడు.
ఆమె పరిస్థితులను అనుమతిస్తున్నాడు, కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమె దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఎక్కడ? కనాన్లో ఉన్న సంగతి తోడు, అది వదిలేస్తే ఐగుప్తులోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉంటే జరిగిన పరిస్థితి ఏంటంటే, మొట్టమొదటిగా యోసేపు వర్ధిల్లటం మొదలు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా యోసేపు వర్ధిల్లటం మొదలు పెట్టాడు. ఒక వ్యక్తి వర్ధిల్లుతున్నాడు అన్న సంగతి మనకు ఎట్లా తెలుస్తుంది? వర్ధిల్లటం అంటే ఏంటి? అదే ఆశీర్వదించబడటం అంటేనే వర్ధిల్లటం. ఆశీర్వదించబడటం లేక వర్ధిల్లటం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? ఉన్న స్థితి నుంచి మరొక వ్యక్తి ఎక్కడం. ఇప్పుడు 100 రూపాయలు జేబులో ఉంటే ఒక 1000 రూపాయలు అనుకోకుండా వచ్చి పడింది, అది వర్ధిల్లటం కాదు. సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒక్కసారి ఒక్కసారి రావడం కాదు. ఎప్పుడు చూసినా కానీ ఏమీ లేనట్లు కనిపిస్తూనే ఉంటుంది, అక్కడ వచ్చి పడతానే ఉంటాయి. అది కంటిన్యూగా ఆగకుండా సాగిపోయిన ప్రవాహం లాగా సాగడం అనేది వర్ధిల్లటం. ఆమేన్. బైబిల్ భాషలో ఇక్కడ చెప్పినటువంటి మాట మనకు కావాలంటే 3వ వచనం ఒకసారి చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి అంతవరకు చాలు. మనకి వర్ధిల్లాడు అనటానికి సూచన ఏమిటయ్యా అంటే, మనము చేసేదంతా కూడా సఫలమవుతుంది. ఒక వ్యక్తి వర్ధిల్లాడు అని తెలియటానికి సూచన ఏంటంటే, ఏ పని చేస్తే ఆ పనిలో విజయం కలుగుతూ ఉంది. కొంతమంది ఎక్కడ చేయి పెట్టినా ఎక్కడ కాలు పెట్టినా అక్కడ మసే కనిపిస్తుంది. కొంతమంది ఊర్లు గుట్లో పడినట్లు ఉంటుంది. కొంతమంది ఏమో ఎక్కడ కాలు పెట్టినా కానీ అక్కడ ఏదో అంటారు సామెత, ఏమండి? ఎక్కడ కాలు పెడితే అక్కడ బూడిదైపోతుంది, ఎక్కడ చేయి పెడితే అక్కడ ఎండిపోతుంది. ఏం కనపట్లా. ఏ పని చేద్దామన్నా కానీ అది ఆటంకంగానే మారుతుంది. ఏ పని సాగట్లేదు, ఏ పని నెరవేరట్లేదు, ఏ పనిలోనూ విజయం కనిపించట్లేదు. కారణం ఏంటి? ఏ పని చేస్తున్నప్పటికీ విజయం కనిపించకుండా ఎక్కడ ఏది ప్రారంభిస్తే దానిలో అపజయమే కలుగుతుందంటే అక్కడ దేవుడు ఉన్నాడా? పని ప్రారంభిస్తే ఆ పనిలో విజయం కలుగుతామంటే కొన్నిసార్లు అపజయం కలుగుతుంది, కానీ అపజయంలో కూడా విజయం ఇచ్చినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు కొన్నిసార్లు. కానీ ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వాడు వర్ధిల్లుతూ ఉంటాడు. వర్ధిల్లటానికి సూచన ఏంటంటే, వారు ఏ పని చేసినా ఆ పనిలో సఫలత అనేది కనిపిస్తుంటుంది. ఆమేన్. యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుక అతడు చేసేదంతా కూడా సఫలపరచబడుతుంది. ఆమేన్. నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ పని చేసినా సఫలమవుతుంది. కానీ పాపం కూడా చేస్తానండి సఫలమవుతుంది అనొద్దు. చాలా తెలివిగా వాక్యాన్ని ఆధారం చేసుకుని చాలా మంది తప్పు చేయడానికి వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతుంటారు. దేవుడు చెప్పేటువంటి మాట, ఏ మాట చెప్పినా కానీ అది మేలు కొరకే తప్పించి మనం మంచిగా జీవించాలి, యథార్థంగా పవిత్రంగా ఉండాలనేటువంటి ఆలోచనతో చెప్పే మాట తప్పించి తప్పు చేయడానికి, పాపం చేయడానికి ఏ మాట కూడా బైబిల్ని ఆధారం చేసుకోవడానికి వెళ్ళలేదు. ఆమేన్, 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 ఆమేన్. రైట్. ఇక్కడ యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుక అతను వర్ధిల్లుతూ వచ్చాడు. వర్ధిల్లడానికి సూచన ఏంటంటే, అతను ఏ పని చేసినా కానీ అది సఫలమవుతూ వచ్చింది. ఎక్కడ సఫలమవుతూ వచ్చింది? కనాన్లో కాదు, ఐగుప్తులో ఉండగా. ఆమేన్. ఒంటరిగా ఉండగా, నాతో ఎవరు లేరు అనుకున్నప్పుడు యోసేపు దేవుడితో ఉన్నాడు. యోసేపు దేవుడితో ఉన్నాడు కనుక యోసేపుతో కూడా దేవుడు ఎక్కడ అమ్మబడినప్పటికీ, ఏ పరిస్థితుల్లోనికి బలవంతంగా నెట్టబడినప్పటికీ, జ్యోతి గారు నువ్వు ఏ పరిస్థితుల్లోనికి బలవంతంగా నెట్టబడినప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లోనికి నీకు తెలియకుండా నువ్వు త్రోసివేయబడినప్పటికీ కూడా, నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా వెంబడిస్తున్నటువంటి వ్యక్తివి అయితే ఆ పరిస్థితుల్లోనికి నీతో పాటుగా, ఇంకో మాట చెప్పాలంటే నీకు
కన్నా ముందుగా ఆ పరిస్థితుల్లోనికి దేవుడు వచ్చి నిలబడతాడు. చప్పట్లు కూడా దేవుడు మహిమ. హల్లెలూయా. ఎగ్జాంపుల్ నీకు కావాలంటే షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడుతురాయబడ్డారు. అగ్నిగుండంలో వాడు పడుతురాయబడటానికన్నా ముందుగానే ఆ అగ్నిగుండంలోనికి దేవుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. దానియేలు సింహపు బోనులో పడుతురాయబడ్డాడు. సింహపు గోలోనికి దానియేలు వెళ్ళక మునిపే దేవుడు దూత అక్కడికి వెళ్ళి సింహాలతో మాట్లాడాడు. ఏయ్, నా సేవకుడైన దానియేలు వస్తున్నాడు, ఆకలితో ఉన్నాం కదా అని చెప్పేసి వెళ్ళి పడదామనుకుంటున్నారా? అతని మీద ఒక పంజా పడినప్పటికీ నువ్వు మిగలవు. నోరు మూసుకొని గుడ్లు అప్పగించి చూస్తూ ఉండు. నా సేవకుడిని ముట్టడానికి వీల్లేదని చెప్పేసి ఆల్రెడీ దేవుడు తన దూతను పంపించి ఆ సింహానికి వార్నింగ్ ఇప్పించి ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి అయితే, దేవుణ్ణి యథార్థంగా వెంబడిస్తున్న వ్యక్తి అయితే, ఏ బంధకాల్లోకి నువ్వు నెట్టివేయబడుతున్నావు, ఆ బంధకాల్లోనికి నెట్టివేయబడుతున్నావు అన్న సంగతి మనకు తెలియకపోయినప్పటికీ జీవము కలిగినటువంటి దేవునికి సమస్తం తెలుసు. ఆమేన్. ఆ బంధకాల్లోనికి మనకన్నా ముందుగా ఆయన ప్రవేశిస్తాడు. హల్లెలూయా. అక్కడ ప్రవేశించిన తర్వాత అక్కడ బంధకాలకు ఉండవు. పౌలు సేవలు చెరసాలలో ఉదయపడ్డారు. చెరసాలలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నొప్పులు బాధలతో వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకుంటూ, పౌలు గారు, గురువు గారు చెప్పారు, నేను మాట మీద తగ్గుతున్నామ్మా అని చెప్పి అక్కడ సువార్త అంటే ఇక్కడ సువార్త అంటే మనకెందుకయ్యా అని చెప్పి అంటే పెట్టవు పద్దాకని చెప్తుంటారు. ఆయనకి అయ్యిందా, నీకు అయిందా, నీకు దెబ్బ పడి నాకు పడి, చెప్పిన మాట విన్నగాక వినవు. అరే శేల కొంచెం నొప్పులు పోతున్నాయిరా, లోపల రక్తం కాకుండా కొంచెం తొడవరా అని అక్కడ ఉన్నటువంటి తన శిష్యుడైన శేలతో మాట్లాడితే, శేల నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళలేదుగా, ఇప్పుడు నీకు తన్నులు నాకు తన్నులు మాత్రమే కాదు, దెబ్బలు మాత్రమే కాదు, ఊరినే వాసింది మాత్రమే కాదు, ఎక్కడ చూసినా కానీ రక్తం కారుతా ఉంది. నీకు కారుతుంది, నాకు కారుతుంది. నీతో వచ్చినందుకు తిప్పలు నీ బాధ తప్పించి నాది కూడా పడిచావుగా, నేను కూడా నీతో వచ్చిన కర్మకి నేను కూడా వచ్చి జైల్లో వచ్చి కూర్చోవలసింది. ఇప్పుడంటే మరి నీ తొడవాలంట అని చెప్పేసి గురువు గారి మీద ఫైర్ అవ్వాల శేల. ఇంకో మాట చెప్పమంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత వారు బాధలే మర్చిపోయారు. హల్లెలూయా. ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత, చెరసాలలోకి వెళ్ళిన తర్వాత అసలు రక్తం కారుతుందని, బాధపడుతుందని, నొప్పులు పడుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించాల. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు పాట అందుకున్నారంట. కారణం ఏంటి తెలుసా? అక్కడికి వెళ్ళగానే వాళ్ళు పాటలు పాడాలనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో తెలుసా? అక్కడ ఆల్రెడీ వారు ఆ చెరసాలలోకి వాళ్ళు అడుగు పెట్టేసరికి అక్కడ ఆల్రెడీ దేవుడి సన్నిధి ఆవరించి ఉంది కనుక నేను చెప్పి కొట్టించాల్సి వస్తుంది. నిద్రపోతున్నారా? ఆ చెరసాలలోనికి పౌలు సేనలో వెళ్ళక మునిపే ఆ చెరసాలను ఎవరు స్వాధీనపరుచుకున్నారు? దేవుడు స్వాధీనపరుచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు స్వాధీనపరుచుకోవటం ద్వారా ఏమైందంటే, ఆ చెరసాలలోకి వాళ్ళు వెళ్ళగానే శేల గారు, శేల నాకు రక్తం కాకుండా కొంచెం దూరం తీసుకొని, లేక గురువు గారు నాకు ఇక్కడ కొంచెం దొరకబడుతుంది, ఏదో ఏగలు అన్నట్టు దాన్ని చూడవండి. వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరామర్శించుకోవడానికి, ఒకరినొకరు మాట్లాడుకోవడానికి టైం తీసుకోవాలి. వెళ్ళటంలోనే మొదలు పెట్టారు కృతజ్ఞత కూడికి. ఎక్కడ? హల్లెలూయా. ఎక్కడ కృతజ్ఞత కూడికి? ఎక్కడ? చెరసాలలో. ఎందుకో తెలుసా? ఇక్కడికి వచ్చినప్పటికీ నువ్వు నాతోనే ఉన్నావు ప్రభువా, నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా. ఈ చెరసాలలో కూడా నాతో నీ సన్నిధి ఉంచినందుకు నీకు వందనాలయ్యా. నన్ను విడవక నాతో నిత్యము తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు అంటూ కృతజ్ఞతతో చెప్తూ దేవుడి సన్నిధిలో పాటలు పాడుతూ గానాలాపనతో దేవుని మహిమపరుస్తూ వచ్చినండి ఆ పౌలు సేవలో. హల్లెలూయా. వారు మహిమపరచడం ద్వారా జరిగింది ఏంటి తెలుసా? చెరసాల పునాదులు కదిలిపోయినాయి. వేయబడిన సంఖ్యలో పటాపంచలు అయిపోయినాయి. వీళ్ళకి వేయబడిన సంఖ్యలు మాత్రమే కాదు, వాళ్ళతో ఉన్నటువంటి మిగిలిన ఖైదీలకు అయిన సంఖ్యలు కూడా తెగిపోయింది. కారణం ఏంటి తెలుసా? కష్టకాలంలో వారు దేవుని మీద సనకలా, వారు దేవుని స్తుతిస్తూ వచ్చారు. వెళ్ళిన చోటల్లా కృతజ్ఞత చెప్పడం మనం నేర్చుకోవాలి. ప్రతి సమయంలో కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. కృంగిపోవడం మనం మర్చిపోవాలి. దేవుడి బయటకాలం మనం మాట్లాడుతున్నాడు. కృంగిపోవటం మర్చిపోవాలి. మనం చేసే భక్తిలో మార్పు రాకూడదు. పరిస్థితులను బట్టి భక్తిని మార్చుకోకూడదండి. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే,
పరిస్థితిని బట్టి, ఎదురైన పరిస్థితిని బట్టి వారు చేసుకున్న తీర్మానం మర్చిపోతారు. వారు చేస్తున్నటువంటి నిబద్ధత మర్చిపోతారు. వారు దేవుడితో చేసినటువంటి ప్రమాణాలు మర్చిపోతారు. వారు దేవుడితో ఉన్నటువంటి కనెక్టివిటీని మార్చుకుంటారు. నేనేదో బాగుంటే నిన్ను వెంబడిద్దాం అనుకున్నా, కానీ పరిస్థితులన్నీ తాత్మారైనగా ఇప్పుడు నా పాత్ర నేను తలుతుంటే నీకే అక్కడ ప్రార్థన చేసేదని కూర్చోవచ్చు, వాళ్ళు ఏడవచ్చు. కానీ ప్రార్థన చేయటమై వాళ్ళు ముఖ్యంగా తీసుకుంటారు. ఏడవడానికి, ఒకరినొకరు సరి చేసుకోవడానికి, ఒకరినొకరు క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ సమయాన్ని చేసుకున్న నిబంధనని ఎక్కడా మారలేదు. వాళ్ళు చెరసాలలో కూడా స్తుతించడం మారలేదు. బయట ఉన్నప్పుడు స్తుతించడం మానలేదు. బయట ఉన్నప్పుడు సువార్త చెప్పడం మానలేదు. చెరసాలలోకి వెళ్ళిన తర్వాత కూడా సువార్త చెప్పడం మానలేదు వాళ్ళు. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినటువంటి ప్రాంతంలో దేవుని గురించి, దేవుని యొక్క గొప్ప కార్యాల గురించి చెప్తూనే ఉండాలి. హల్లెలూయా. ఇది చెరసాలే, ఇది కోర్టే, ఇది లేకపోతే పొలమే, లేకపోతే ఇది వ్యాపార స్థలమే, ఇది ఇంకొక స్థలమే, ఇక్కడ మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి తప్పించి ఇక్కడ దేవుడి గురించి చెప్తే మన ఏమనుకుంటారు, పిచ్చాళ్ళు అనుకుంటారేమని ఆలోచించవసరం. నిన్ను ఏమని అనుకోని, కానీ నువ్వు కలిగే దేవుడి గురించి చెప్పడం మానకుండా ఈ దేవుడి గురించి నువ్వు ప్రకటన చేస్తూ ఉంటే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. వారి జీవితంలోనూ కార్యం జరిగిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఈ రోజున 6 విషయాలు కాదు, 2 విషయాలు చెప్పుకున్నాము. ఒక వ్యక్తి దేవుడితో ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు ఒక వ్యక్తితో ఉంటే ఏం జరుగుతుంది? మొట్టమొదటిది, అతడు వర్ధిల్లుతాడు. ఒక విషయమే చెప్పుకోండి. వర్ధిల్లటం అంటే అర్థం ఏంటంటే చేసేదంతా కూడా సఫలమవుతుంది. నువ్వు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. ఉన్న పరిస్థితుల్లో చేసిన నిబంధన మారదు. చాలామంది చేసే పని. ఉదాహరణకి సమస్య రానప్పుడు ప్రార్థన చేస్తారు, సమస్య వచ్చినాక ప్రార్థించడం మర్చిపోతారు. ఇబ్బంది రానప్పుడు దేవుడంటే ఇష్టంగా ఉంటారు, ఇబ్బంది వచ్చిన తర్వాత దేవుడంటే కష్టంగా ఉంటుంది. మరికొంతమందికి సమస్య రానప్పుడు మందిరానికి కానీ ఇతర పరిచర్యలకు కానీ ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి పరుగులెడుతూ వస్తారు. ఇప్పుడు సమస్య వచ్చేసరికి ఎందుకు దేవుడు వెంబడించిన తర్వాత నాకు వచ్చింది ఏంటి, ఎందుకు రావాలి, నేను నా పనులు నేను చూసుకుంటానని వెళ్ళిపోతారు. అలా కాదు. మరికొంతమంది సమస్య రానప్పుడు, అంతా బాగున్నప్పుడు దేవునికి అర్పణలు ధారాళంగా ఇస్తారు. సమస్య వచ్చిన తర్వాత అర్పణలకు కోత పెడతారు. మరికొంతమంది అవి అర్పణలు అనేది నిజం కలిగిందని బట్టి ఇస్తాం, ఓకే. కానీ దశమ భాగం చూసామా? ఆ దశమ భాగానికి వచ్చేసరికి అది ఎప్పుడు కూడా మనం ఆపకూడదు. మనకి దేవుడు ఇచ్చిన దాని నుంచి దేవునికి తప్పనిసరిగా దేవుని దగ్గరికి తీసుకుని రావాల్సింది. నీకు కష్టం వచ్చినప్పుడేమో వాటిని తీసుకుని ఉపయోగించుకుని నీకు ఆదాయం లాభం అంతా బాగున్నప్పుడు తీసుకుని వస్తే అది నమ్మకస్తులకి సూచన కాదు. నమ్మకస్తులైనటువంటి వాడు ఎప్పుడు కూడా నమ్మకంగానే ఉంటాడు. మరి ముఖ్యంగా ఎప్పుడు నమ్మకస్తులని తెలుస్తుందంటే లేమి కాలంలోనే, ఇబ్బంది కాలంలోనే, కష్టకాలంలోనే నీకున్నటువంటి అవసరతలు ప్రక్కన పెట్టి దేవునికి నేను ఇవ్వాలని ఒక సేవాభావనంతో, కృతజ్ఞతా భావంతో తీసి విత్తుతో చూసావా, దాన్ని దేవుడు చూస్తాడు. ఆమేన్. యోసేపు అట్లా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఊరికి ఆశీర్వదించడం దేవుడు. యోసేపు ఊరికి దేవుడు తోడుగా లేడు. నీతో దేవుడు లేడనేటువంటి బాధ, భయం కలుగుతుంది. కొన్ని సందర్భాలు నిజంగా విడిచిపెట్టేసాడేమో అనేటువంటి ఆందోళన కూడా కలుగుతుంది కదా. కారణం ఏంటంటే తీసుకున్నటువంటి తీర్మానాల్లో ఎక్కడైనా తప్పిదం జరుగుతుందేమో ఆలోచించుకోండి. చేసుకున్నటువంటి నిబంధన ఎక్కడైనా తప్పిదం జరుగుతుందేమో ఆలోచించుకోండి. మనల్ని మనం సరి చేసుకుంటూ మనల్ని మనం పూర్తిగా దేవుడి దృష్టిలో ఇష్టమైనటువంటి వారముగా మనం మారుతూ, ఇవి చెప్పేటువంటి కండిషన్స్ అన్నీ కూడా, ఈ ఆశీర్వాదాలు అన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అంటే మనకి మన విషయంలో ఎక్కడ తప్పిదము లేదు అని అంతా కరెక్ట్గా చేస్తూ, నాకు సంబంధం లేకుండా, నాకు తెలియకుండా జరుగుతున్నటువంటి కొన్ని, నా ప్రమేయం లేకుండా కొన్ని సందర్భాల్లో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలియదు అని ఆ సమస్యలు నువ్వు కొట్టబెడుతుంటే దానికి కారణం దానిలో దేవుడు ఉన్నాడు, నీ వెనకాల దేవుడి ప్రణాళిక ఉందనే సంగతి గుర్తించాలి. ఆమేన్. అలా కాకుండా మనం తప్పిదాలు చేసి మన తప్పిదాల ద్వారా సమస్యలు తెచ్చుకుని ఈ సమస్యకి కారణం దేవుడే నన్ను ఒకనాటికి గొప్ప చేస్తాడు అనుకుంటే పొరపాటు అవుతుంది.
అది తెలియడం కోసం నేను ఈ మాట చెప్తున్నాను. కనుక తప్పిదాలను సరిచేసుకుందాం, దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతుకుదాం, దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. మనకి సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండా మన జీవితాల్లోనికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను బట్టి కృంగిపోకుండా దేవునికి కృతజ్ఞత చెప్పి మహిమపరుద్దాం. ఆమేన్. ఫలితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన వెంట తీసుకువచ్చుకుంటాం. దేవుడు మనకన్నా ముందుగా మన ప్రాంతాల్లో నడుస్తాడు, మన ముందు ఆయన నడుస్తాడు, మన వెనకాల ఆయన నడుస్తాడు, మన ప్రక్కన ఆయన నడుస్తాడు, మన చేయి పట్టుకుని ఆయన నడుస్తాడు, మనల్ని ఆవరించి ఆయన ఉంటాడు. ఆవరించి ఉండి నిత్యము మనల్ని నడిపించడం దేవుని కృప ఎల్లప్పుడూ తోడై ఉండి సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.